హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఇవాళ నేను దొండకాయ ఫ్రై నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నేనైతే ఫ్రెండ్స్ ఎక్కువ మసాలా వాడను, చాలా సింపుల్గా చేస్తాను. ఇందుకోసం నేను ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి. 2 కరివేపాకు రెబ్బల్ని ఇలా తుంచుకొని బాగా కడిగి వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అదేవిధంగా దొండకాయ ముక్కల్ని కూడా ఇలా సన్న సన్న ముక్కలుగా పొడుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసేయండి. అదేవిధంగా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో తయారీ విధానంలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసుకొని బాండి హీట్ అయిన తర్వాత మనం దాంట్లోకి ఆయిల్ వేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, నేను జస్ట్ దొండకాయలు, ఉల్లిపాయ అండ్ వచ్చేసరికి మీకు కరివేపాకు చూపించాను, ఇంకేం చూపించలేదు. ఆయిల్, పసుపు, ఉప్పు, తర్వాత వచ్చేసరికి కారం, ఇవన్నీ కామన్ కాబట్టి అవేం చూపించలేదు. ఫర్దర్ నెక్స్ట్ వీడియో నుంచి చూపిస్తాను. ఓకేనా? సో కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని. సో మనం కడాయి వేడెక్కిందా లేదా చూసుకున్న తర్వాత మనం ఒక 3 స్పూన్ ఆయిల్ అనేది వేయాలి. మీరు ఇలాంటి ఫ్రైలు ఏవైనా సరే, దొండకాయ ఫ్రై అని కాదు, ఎలాంటి ఫ్రై అని తిరగమాత గింజలు తీసుకున్నాను. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ ఇస్తే సరిపోతుంది. సో దొండకాయ అని కాదు, ఏ ఫ్రై అయినా మీరు చేయడానికి వెళ్ళాలనుకుంటే కొంచెం కడాయి అనేది కొంచెం మందపాటి తీసుకోండి. అప్పుడు అడుగు అనేది ఎక్కువ అంటుకోదు. అదేవిధంగా ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తే అడుగు అంటుకోదు. అదేవిధంగా మనం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ కొంచెం సిమ్లో కానీ పెట్టుకొని కుక్ చేస్తే మనకి అడుగు అనేది అంటుకోదనమాట. సో ఇది చెడిపట సౌండ్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను దీంట్లోకి ఈ ఉల్లిపాయల ముక్కల్ని కోసేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, నేను అంటే రెసిపీ చెప్పేటప్పుడు చిన్న చిన్న టిప్స్ నాకు ఏమైనా తెలుసుంటే అవి కూడా చెప్తుంటాను. సో కొంచెం గమనించండి. నా చెయ్యి అడ్డం కనిపిస్తుంది, కెమెరా ఇటు పెట్టాను. సారీ, కెమెరా కాదు, మొబైల్ ఫోన్ అనమాట. నేను మొబైల్ ఫోన్ నుంచి షూట్ చేస్తున్నాను. అది వచ్చేసరికి ఇటువైపు పెట్టడం వల్ల నా చెయ్యి అడ్డం వస్తుంది. సో నెక్స్ట్ నుంచి సైడ్కి పెట్టాలి కెమెరా. సో మన ఉల్లిపాయలు కొంచెం ఇలా మనం ఒక 2 మినిట్స్ వరకు ఉడకనిచ్చుకోవాలి. ఉల్లిపాయల్ని 2 మినిట్స్ వరకు ఉడకనిచ్చితే ఇలా కొంచెం మగ్గిపోతుంది కదా ఉల్లిపాయ. అప్పుడు మనం దీంట్లోకి కరివేపాకు కడిగి ఉంచుకున్నాం కదా, ఆ కరివేపాకు వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసేసి కలుపుకోవాలి. వేసేస్తున్నాను చూడండి. నేను వచ్చేసి ఫ్రెండ్స్ 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ ఉన్నాయి దొండకాయలు తీసుకున్నాను. అంటే కొన్ని పండిపోయినాయి, తెచ్చి కూడా ఒక 2 డేస్ అవుతుంది. కొన్ని పండిపోయినవి తీసేస్తాను కాబట్టి సో 1/2 కేజీ వేసుకోండి. సో దాంట్లోకి నేను పసుపు వేస్తున్నాను. పసుపు అనేది ఎక్కువ వేయనవసరం లేదు, కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి కొద్దిగా ఎక్కువైనా ఇబ్బంది లేదు, కానీ పసుపు అనేది కంపల్సరీ అయితే వేయాలి. పసుపు లేకుండా కూరలు చేసుకోకూడదు. పసుపు మన ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఇలా మనం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలన్నమాట. చూసారా, దాదాపుగా అయితే రెడీ అయిపోయింది మనది. రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం కారం వేస్తాం. ముందుగానే కారం అనేది వేయకూడదు. ముందుగానే కారం వేస్తే కారం అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఫ్రై అనేది 90% అయిపోయిన తర్వాత మనం కారం వేసేసి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే ఈ కారం వేసిన తర్వాత అస్సలు మీడియంలో కూడా పెట్టుకోకూడదు. ఫ్లేము హైలో అయితే అస్సలు పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా, కింద అడుగు అస్సలు అంటుకోలేదు. సో ఫ్రెండ్స్, మన కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.